बोला मैं अम्बे बस थोड़ा नंबर guys, how are you all? I think all are doing good. మన షన్ను వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ వచ్చేసి ఖమ్మం, రిసెప్షన్ వచ్చేసి విజయవాడ. నేను ఇంకా బనానా షన్ను వాడు అయితే కలిసి ఇద్దరం షన్ను వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి పోతున్నాం. ఆయన ఎవరో నాకు తెలియదు, అయినా మేము పోయి ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మేము ముగ్గురం. అయితే ప్రజెంట్ అయితే షన్ను వాళ్ళ ఇంట్లో ఉన్నా. షన్ను వాళ్ళ మమ్మీని అందరినీ గుడ్ మార్నింగ్ మమ్మీ హాయ్ బ్రో. మమ్మల్ని దింపడానికి బ్రోనే వస్తున్నాం. బాయ్. సో గాయ్స్ ఫస్ట్ మాట్లాడేదైతే ఏం లేదు, ట్రైన్కి లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇచ్చాను అరే అన్నారు ఆదురా లేట్ అయిపోతుంది. గాయ్స్ లేట్ ఏం లేదు, వచ్చేసినాం, జల్దీ వచ్చేసినాం. నమస్తే అంకుల్. లవ్ 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 మాది లవ్ పాటలు వింటున్నా. సీట్ ఉంది అంకుల్ మావి. మా ముగ్గురి సీట్ ఉంది. లవ్ లవ్ అంకుల్ మీ ఛానల్ పేరు ఏం పేరు? ఆటో అంజీ. ఆటో అంజీ. అంకుల్ స్టంట్ చేస్తాడు. ఒక వీడియో పెడుతున్నా చూడండి. ఓ మొత్తం స్టంటర్ మ్యాన్. అంకుల్ నైస్ అంకుల్, నైస్ అంకుల్, కీప్ గోయింగ్. పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనం చెప్తే. చూడండి అంకుల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి, ఓకేనా? ఈదల పూసపల్లి దర్గా తండా యూట్యూబ్ ఛానల్, మహబాద్ మోడల్ యూట్యూబ్ ఛానల్. చాలా కష్టపడి మీకోసం హాయ్ ఫ్రెండ్ చాలా కష్టపడి నేను ఒక రైతు బిడ్డని, అటు రైతు పని చేసుకుంటూ ఇటు ఆటో తోలుకుంటూ పిల్లల్ని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్కు. ప్లీజ్ మీకు నమస్కారం. గాయస్ అంకుల్ ఆటో చూడండి. ఎండాకాలంలో మొత్తం న్యాచురల్ గ్రాస్ అంటే ఇదంతా న్యాచురల్ అంటే న్యాచురల్. అందరూ సెల్ఫీలు ఎట్లా దిగుతారు చూడండి. అంకుల్ పక్కా అంకుల్ సపోర్ట్ పక్కా దొరుకుతుంది, టెన్షన్ ఏం పడకండి సరేనా? అంకుల్ చాలా బుర్రపాడు మొత్తమా స్టంట్లో స్టంటర్ మ్యాన్. వాట్ ఈస్ అప్ ఫ్రమ్ ఖమ్మం వచ్చేసినాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి రమ్మన్నాడు, రూమ్కి పోతున్నాను. ఇక క్యాబ్ చూస్తున్నా, క్యాబ్స్ ఎట్లున్నాయంటే ఏమో ఫస్ట్ టైం నేను కూడా ఖమ్మం. బ్రో నువ్వు? ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైమే. లెట్స్ సీ ఏమైతుందో చూద్దాం. సేమ్ బేగం బజార్ లాగా ఉంది ఖమ్మం అయితే చూస్తుంటే. ఏమన్నా బేగం బజార్ కనిపిస్తుంది నాకు ఇక్కడ, చిన్న బేగం బజార్. మేమైతే రెడీ అయిపోయినాం. వాళ్ళకి కాల్ చేసి మేబీ వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా రావట్లేదు. కాల్ చేయి మ్యాన్. అందంగా ఎట్లా కొట్టినో నాకు అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీ కూడా వన్ కాఫీ యా ఇప్పుడే అన్న పిక్ చేసుకొని వచ్చిండు. అన్నా వాట్స్ అ గుడ్ నేమ్? గౌతమ్. బాయ్ బోల్తే ఖమ్మం కా డాన్. అన్నా నీది ఖమ్మం కాదా, హైదరాబాద్? ఇగో ఈ ఫెలో చెప్పలే. ఇప్పుడు ఫోనే నా ఫెలో పక్కన పడేసి. ఇప్పుడు మీ ముంగట అట్లా కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ ఫోన్ నాకు ఎవరు మెసేజ్ చేస్తారు చెప్పు. బాయ్ కంగ్రాచులేషన్స్. మ్యారేజ్ అన్నదే నన్ను కలిసినాం. ఎట్లా ఫీల్ ఉన్నావు నువ్వు? చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. జీవితంలో మొదటిసారిగా అయితే ఎక్స్పీరియన్స్ చేశా. మమ్మీ పెళ్ళికి వచ్చినా మనకు చూసుకున్నట్టయితే ఎట్లుంటుంది తెలుసా? ఇక్కడ స్ట్రేట్ టేబుల్, మన దగ్గర ఏమో మొత్తం రౌండ్ టేబుల్ ఉంటుంది. ఇట్లా షాదీగా కానాలా ఇక మొత్తం స్ట్రేట్ టేబుల్. కానీ మటన్ మసాలా మస్తు వస్తుంది.
లేపలే ఫస్ట్ మనం పోదాం మేడం, మనకు టైం అవుతుంది. సో ఫ్రెండ్స్ గట్టిగా తిన్నాం, మంచిగా బర్ఫుల్ బర్ఫుల్ తిని రూమ్ లోకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఎడికి పోతున్నాం. విజయవాడ వెళ్తే విజయవాడ పోతున్నాం. ఇట్లా కాదు బస్ బస్ స్టాప్ విజయవాడ పోతున్నాం. మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకొని అట్లనే నైట్ రిసెప్షన్ ఉంది. ఎంత తిన్నాం? మధ్యాహ్నం అయితే ఎంత? గట్టిగానే తిన్నా. మటన్ అనుకో కిలోనా పావు కిలోనా? అర్ధ కిలో అన్నం తింటా. సో ఇక రేపు మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకొని మధ్యాహ్నం కేఫే పోయి అట్లనే రిసెప్షన్ అయిపోయినాక హోమ్ టౌన్కి వెళ్ళిపోతాం. హలో బ్రో, హాయ్ బ్రో, ఎట్లున్నావు బ్రో? ఎలా ఉన్నావు? మంచి చదువుకుంటున్నావా? మంచి చదువుకో, మీ మమ్మీ డాడీకి మంచి పేరు తీసుకోరా. మమ్మీ కోదాడ గుండు యూత్ బాయ్స్ ని కలిసిన. అసలు ఏమైందంటే ఇప్పటిదాకా ఒక 10-15 మెంబర్స్ మా రౌండ్ అప్ చేసేసారు. ఏది కోదాడ బస్ స్టాప్ దగ్గర. సో బ్రోని పట్టుకొని అందరు సెల్ఫీలు వాయమ్మనే ఫుల్ డేంజర్. కాల్ చేస్తున్నా కొద్ది వస్తూనే ఉన్నాయి. కేజీఎఫ్ లో ఒక డైలాగ్ చెప్తాడు తెలుసా, 1 2 అయింది, 2 3 అయింది, 3 4 అయింది, అట్లా వస్తూనే ఉన్నాయి. రేపటి నుంచి బౌన్సర్లు పెట్టాలి ఆ బ్రోకి. నాకు ఎట్లా అనిపిస్తుంది నిజంగా చాలా లిటరలీ కాదు బ్రో, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆడపిల్లని కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఇటు ఆపోజిట్ సైడ్ వచ్చి వ్లాగ్ చేస్తున్నాం. ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా రాలేడు మనోడు. బస్సులు ఏమో పోతూనే ఉన్నాయి, 4 బస్సులు ఖాళీ పోయినాయి. ఇప్పుడు ఫోన్ చేయి ఆయనకు వస్తాడు. వచ్చిండు బ్రో, ఫైనల్ వచ్చిండు. ఏంది బ్రో, ఏంది గంతగానము? ఏం చేయాలన్నా అంత దయా. ఆ మైక్ కూడా పెట్టుకొని వెళ్ళిపోయినావు అంటే. వాళ్ళు రానిస్తారు షేర్, నేను రానా ఇప్పుడు. అవును, లేట్ అయిపోయింది మస్తు. మనకి ఏమైనా ఉండాలి అన్న, సంతోషం అయితే అనిపిస్తుంది. సరే నాడు బస్సుకి లేట్ అవుతుంది. నడు ఈ బస్సుకి. ఇక రాత్రి చాలా టైర్డ్ అయిపోయినుండే. మొత్తం బస్సెస్ లో ట్రావెలింగ్ అంటే అసలు జోక్ కాదు. అసలు ఒక బస్సు వస్తలే మేము ఎక్కుదాం అంటే ఏం అర్థం కాకలే. వచ్చినాం అట్లా చేసి అయితే విజయవాడ వచ్చినాం. నైట్ లేట్ అయిపోయిందని చెప్పి నా అయితేలే అని చెప్పి స్లీప్ కొట్టేసినాం. ఇక మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ టెంపుల్ కి దర్శనం చేసుకుందాం అని చెప్పి రెడీ అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాం. కింద ఇస్ లేజీ గాయ్, ఇంకా అసలు రెడీ కాలేదు. బనీ అన్న ఫ్రెష్ అప్ అవుతున్నాం. నేనైతే లేచినాను, వ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పి జల్దీ ఫ్రెష్ అప్ అవుతాను. హాయ్. సో లైవ్ అవుతుంది బ్రో లైవ్ అవుతుంది. సో డేట్ ఏంది? డేట్ టైం ఏంది? డేటా టుడే 19 కదా. టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ప్రతనా హాయ్ అన్న, ఏమంతనా? నమస్తే. హాయ్ బ్రో. హాయ్ షెన్నోయ్ అన్న. బనానా బాబా విజయవాడ అంటారా బాబు. అయితే ఇప్పుడే అయిపోయింది. బొట్టు సీను ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. మంచిగా అయింది దర్శనం. ఇక కొంచెం స్కామ్స్ నడుస్తున్నాయి. ఎట్లా అంటే మార్కెటింగ్ స్కామ్స్, దర్శనం వ్యాపారం స్వామి. ఎట్లా అంటే దర్శనంకి 2 hours అవుతుంది, 100 rupees టికెట్ లో పోండి అది అని చెప్పి అన్నారు. కానీ మేము ఫ్రీ దర్శనంలోనే వచ్చినాం. విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అయింది అంతే. హాఫ్ అన్ అవర్ అయింది షేర్. హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది దర్శనం. ఇదైతే మనకి చూసుకున్నట్టయితే మంచి లొకేషన్ ఉంది. లోపల చిన్న గుడిసి ఉంది. మేము ఫోటోలు దిగినాం, మస్తు ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా రండి, ఫోటోలు దిగండి. గుడిసి ఉంది, చూపించాలి అది ఎట్లుంటా. ఒక నిమిషం. ఇగో సాంప్రదాయిని పూసని శుద్ధ పూస ఏడే. ఏమైందిరా? ఏమైంది ఇలాగ? మంచిగా నేను పోతున్నాను, నాకు తెలిసి అవునవును మనోడు బండి అని చెప్పి అన్ని చెప్పిండు. 101 పెట్టి వాటుడు. అమ్మో హైలైట్ ఉంది ఈడ. ఎట్లున్నారు అందరు? ఎట్లున్నారు అందరు?
మంచిగా ఉన్నారు. అందరు మంచిగా ఉంటారు. అయితే నిన్న గుడిలో ఒక చిన్న స్కామ్ జరిగిన ఉండే, వాళ్ళు వచ్చిర్రు, ఫోన్ తీసుకోరు. దొతాయి నా దాంట్లో ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక అట్లా అని చెప్పి మన ఫోన్ గుంజేసుకున్న తర్వాత నేను రిసెప్షన్ కి పోయినుండే. రిసెప్షన్ మంచిగా అయిపోయింది. తిన్నాం, వచ్చేసినాం మళ్ళీ రూమ్ కి వచ్చేసి. అయితే నిన్ననే మనకి నెక్లెస్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లుంటుంది సేమ్ అట్లానే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినారు. ఈరోజు నిన్న ఇనాగరేషన్ నిన్ననే అయింది కదా. టిక్ టాక్ రీల్సా మాట్లాడు. సో ఇక ఇనాగరేషన్ నిన్ననే అయింది. మన జగన్ ఎమ్మెల్యే సాబ్, సారీ సీఎం సాబ్ జగన్ అట్లా అనొద్దు. జగన్ గారు నిన్ననే ఇనాగరేషన్ చేసినారంట. ఇక మేము ఈరోజు పోయి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. ఓకే, స్టేట్ యూన్. ఇగో ఇప్పుడు మనకి బన్నీ బాయ్ కొంచెం భయ నీ టాలెంట్ చూపి భయ. డాన్స్ చేసేటట్లక డాన్స్ ఆడుతుంది మన భయ. మంచిగా ఇన్స్టా ఫేమస్ కావాలని అనుకుంటున్నా బన్నీ భయ. సో ఇప్పుడు అడిగిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ వంట అచ్చా అచ్చా. హాయ్. ఆంటీ డైరెక్ట్ బండి ఆపేసింది అనుకో వచ్చి, నేను చాలా చూస్తుంటాను ఈ వీడియోస్ బాగుంటాయి అని చెప్పాను. అవునా ఆంటీ? థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. చదువుకోమని కొట్లాడుతున్నానంట, చదువుకోమని చెప్పి చెప్తుండంట అందరికి. ఓ కానీ అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వర్డ్స్ అంత పవర్ ఉంటాయంట మాట్లాడితే. అంబేద్కర్ సాబ్ గురించి తెలియని వాళ్ళకి, చిన్నపిల్లలకి చెప్తున్నా. అంబేద్కర్ సార్ ఎట్లా అంటే మెయిన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం చాలా కొట్లాడుతుండే. చాలా అంటే చాలా, ఎందుకంటే అందరం ఒకటే అని చెప్పి చాలా కొట్లాడుతుండే. ఇంకా కుల పిచ్చి చాలా మందికి ఉంటుంది, చాలా అంటే చాలా మందికి ఉంటుంది అప్పట్లో. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఎందుకంటే అంబేద్కర్ సార్ వల్లనే మనకి ఇంకా ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ కూడా చేసిండు. ఎందుకంటే ఇంకా ఆయన వల్లనే రిజర్వేషన్ వచ్చినాయి. మెయిన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబ్స్ కానీ ఇంకా అన్నిట్లలో అన్ని రంగాలలో ముందున్నారు. బన్నీ బాయ్ నేను కూడా ఎస్సీఏ. నేను కూడా ఎస్సీఏ. మనం అట్లా ఉంటామా? అట్లా ఉంటాం. జై భీమ్. ఇప్పుడే కెఫేకి వచ్చినాం. బన్నీ బాయ్ షారుఖ్ ఖాన్ అంటుండు. కెఫేకి రాకరు బ్రో, వేస్ట్ కెఫే చెప్తే వినరు క్యాండిడేట్స్. బ్రో ఆఖరిది ఇక్కడే బ్రో. కెఫేకి వచ్చినాం, మళ్ళీ ఎట్లున్నారు మళ్ళీ ఆఖరి గిట్ల ఎగురుతారు, ఎంత షో చేస్తారు. షో కాదు కానీ నెక్స్ట్ లెవెల్ షో ఉంది, ఫ్యాషన్ షో కన్నా. ఆ షో హైదరాబాద్ లో మంచి మంచి ఉంటాయి. ఇంత షో ఓవర్ పరాలు చేసుకుని రిపోర్టర్ ఉంటారు ఆడ. క్యాస్ మాడ దిగరే భాయ్. బాయ్ తో కేఫ్ తో ఆగి క్యా కरेंगे. దీని పేరు ఏం పేరు? దాని పేరు ఏంది బాయ్? ఏంది బ్రో ఇది గిట్లుంది? ఇది అలాగనే కలర్ కొట్టి ఇచ్చిండు, రెడ్ కలర్ ఆరెంజ్ కలర్. రెడ్ 5 కలర్ రూపీస్. ఆరెంజ్ కలర్. వావ్ వావ్. ఒక బ్లూ కలర్ స్ట్రా పెట్టండి. వావ్ 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 వావ్. దాని పేరు ఏంటంటే రఫ్ సెక్స్ ఆన్ ద బీచ్. అట్లాంటివి నేను మాట్లాడాను, అవి వేస్ట్. షేక్ కూడా వచ్చేసింది మనకి. షేక్ కూడా వచ్చేసింది. ఇది వద్దంటే బుక్ చేసిండు. దీని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇది మా కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటుంది బ్రో, టెస్ట్ ట్యూబ్. ఎట్లుంది? నిజం చెప్తున్నా, పెప్సీ తాగినట్టుంది. ఇది ఎట్లుంది? ట్రాపికో చాక్లెట్ వస్తుండే తెలుసా? ట్రాపికో మిల్కీ బార్. అదే ట్రాపికో దాన్ని క్రాష్ చేసేసినట్టుంది. సేమ్ అట్లానే ఉంది. మనీ భాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సో అప్పుడప్పుడు ఇట్లా ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా కదా, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే చెప్పినా కదా మమ్మీతో. ఇంకా